నాకు ఒక ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ ఎప్పుడు కామెంట్ పెడతారు, అక్క మిషన్ కుడతావు, ఇంట్లో పని చేస్తావు, వీడియోలు చేస్తావు, నీకు అసలు టైం ఎట్లా సరిపోతుంది అక్క అని అడుగుతారు కదా. నిజం చెప్పాలంటే నాకు టైం ఎట్లా సరిపోతుంది అంటే ఒక్క క్షణం కూడా మిస్ చేయకుండా నేను అన్ని మూమెంట్స్ని కూడా పనికే యూజ్ చేసుకుంటా. అయితే ఇక్కడ ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి నేను బీరకాయ టమాటా కర్రీ చేస్తున్నా, ఇంకొక పక్క అన్నం కూడా పెట్టిన స్టవ్ మీద. ఇంకా అవి రెండు పెట్టిన తర్వాత అవి ఉడికేలోపు మనం ఉట్టిగా స్టవ్ దగ్గర టైం పాస్ చేస్తే ఏం రాదు కదా, ఆ లోపు ఇంకో పని చేస్తాను అనమాట. ఆ లోపు ఇక నేనైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇక మా ఫ్రిడ్జ్ సంగతి మీకు తెలిసిందే కదా, ప్రతిరోజు తుడవకపోతే గ్లాస్ మీద మరకలు అయితే ఖచ్చితంగా పడతాయి. ఇక కూరలు అన్నం కూర ఉడికే లోపు నేనైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చేస్తున్నా. ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసిన తర్వాత ఇక ఆ లోపు అన్నం కూరలు అయిపోతే వాటిల్లో వేసే మసాలాలు ఉప్పులు కారాలన్నీ మధ్య మధ్యలో వెళ్ళి వేసి కలుపుకుంటూ ఉంటాను అనమాట. ఇక మొత్తానికైతే ఇక వంట రెడీ అయిపోతుంది ఇట్లా అనమాట. అంటే మనం ఒకే పని దగ్గర కూర్చోకుండా ఇంకా ఆ పని అయ్యేలోపు ఇంకా బయట ఇంకా వేరే చిన్న చిన్న పనులు కూడా కంప్లీట్ చేసుకుంటాను అనమాట. అందుకని అన్నిటిని కూడా ఇలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను నేను పనులు. ఇక వంట అయితే అయిపోయింది మొత్తానికి. ఇక పిల్లల వరకే వంట చేసిన ఈరోజు. వంట అయిపోయింది, వాళ్ళకి లంచ్ బాక్సులు పెట్టేసి ఇక నేను బయటికి వెళ్ళి ఇంకా బట్టలు అయితే నానబెట్టిన. బట్టలు అయితే టబ్బెడ్ బట్టలు ఉన్నాయన్నమాట. బట్టలు కూడా నేను ఎక్కువ శాతం వాషింగ్ మిషన్లో వేయను. ఏదంటే నాకు వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వాషింగ్ మిషన్లో వేస్తాను. ఎందుకంటే వాషింగ్ మిషన్లో వేయడం వల్ల బట్టలు ఖరాబ్ అవుతాయి. డైలీ వేస్తే కనుక ఖచ్చితంగా బట్టలు తొందరగా ఖరాబ్ అవుతాయి. ఇంకొకటి పిల్లల బట్టలు మురికొదలవు, ఇంకొకటి కరెంటు బిల్లు వేస్ట్. ఇవన్నీ ఎందుకు చెప్పండి, నీళ్ళు కూడా వేస్టే. ఈ బాధంతా ఎందుకు, కొంచెం ఓపిక చేసుకొని మనమే ఉతుక్కుంటే బట్టలు నీట్గా ఉంటాయి కదా అని నేనే ఉతుకుంటా. ఇంట్లో పనులన్నీ ముగించుకొని వంట పిల్లల లంచ్ బాక్సులు కట్టి ఇంట్లో పనులన్నీ ముగించుకున్న తర్వాత బట్టల దగ్గరికి అయితే వచ్చిన. ఇంకా బట్టలన్నీ నిదానంగా నీట్గా ఉతికేసుకుంటేనే నాకు కూడా మనసుకు సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. నా పిల్లలు కానీ మా ఆయన కానీ మేము వేసుకునే బట్టలు మాత్రం నీట్గా లేకపోతే నాకు మాత్రం ఏదో వెల్తీగా చిరాగ్గా అనిపిస్తుంది ముందైతే. ఇక అన్ని బట్టలన్నీ ఉతికేసి మంచిగా జాడించి ఆరేసిన అనమాట. ఇక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏందనేది నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. ఇదనమాట, ప్రతి ఒక్క మూమెంట్ని కూడా మిస్ చేయకుండా ఇక పనికే వాడుకుంటాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.